మౌంట్ సోమా పరిచయం అక్కర్లేదు ఈ పేరుకి. ఎందుకంటే నార్త్ క్యారోలినా చుట్టుపక్కల ఉండే అన్ని నైబరింగ్ స్టేట్స్‌కి కూడా ఈ గుడి గురించి తెలుసు. ఏంటి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అంటే శివలింగం, శివాలయం ఇది. చాలా శక్తివంతమైన శివలింగం ఈ గుడి లోపల ఉంది. శివునితో పాటు పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వినాయకుడు కూడా ఉంటారు. లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే నవగ్రహాలు కూడా ఉంటాయి ఒక పక్కన. వేరే పక్కన కొంచెం పైకెళ్ళేసరికి మనకి చాలా పొడుగైన ఆంజనేయ స్వామి కూడా కనపడతారు. మనకు తెలుసు ఎప్పుడు కూడా నందిని దర్శనం చేసుకున్నాకనే శివుని దర్శించుకోవాలని. కాబట్టి శివుని ఎదురుగుండా నందీశ్వరుడు, చాలా పెద్ద నందీశ్వరుడు కూడా ఉంటారు. కారు మీద కొంచెం ముందుకెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ వాటర్ ఫాల్స్‌ని అక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది. వాటర్ ఫాల్స్ శివుడి మీద పడతా ఉంటాయి. మనం కూడా వాటర్‌ని తీసుకొని అభిషేకం చేయొచ్చు. చుట్టూ నేచర్‌ని చూడండి ఎంత కామ్‌గా ఉంటుందో, ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో. మనల్ని మనం మర్చిపోతాం. మన టెన్షన్స్ అన్నీ కూడా చిటికి వేసినట్టు అలా ఎగిరిపోతాయి ఈ ప్లేస్‌లో ఉన్నంతసేపు. 2 టైమ్స్ శివుడిని దర్శించుకుందామని వచ్చి దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయాం మేము. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అందుకే అంటారేమో. చిన్న చీమ కుట్టడానికి ఆయన ఆజ్ఞ ఉండాలన్నప్పుడు ఆయన దర్శించుకోవడానికి ఎంత ఉండాలి ఆజ్ఞ అనేది నాకు అప్పుడు అర్థమైంది. థర్డ్ టైమ్ సక్సెస్ఫుల్‌గా కొంతమంది ద్వారా, అంటే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్ల మేము దర్శనం చేసుకోగలిగాం. ఈ వీడియో ద్వారా వాళ్ళకి వన్ మోర్ టైమ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. నేచర్ అయితే చాలా బాగుంటుంది. బ్లూ రిడ్జ్ మౌంటైన్స్ పైన ఈ టెంపుల్ ఉంటుంది కాబట్టి మౌంటైన్ అంటే ఆటోమేటిక్‌గా చల్లగానే ఉంటుంది ఎప్పుడు. సో మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా జాకెట్స్, స్వెటర్స్, మంకీ క్యాప్స్ లాంటివి క్యారీ చేయాలి ఖచ్చితంగా. క్యాంటీన్ అనేది ఉంటుంది. కావాలనుకుంటే అక్కడ తినొచ్చు. లేదంటే మీ ఓన్ ఫుడ్‌ని మీరు క్యారీ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఉండవు. బస్సెస్ అనేవి అలౌడ్ కాదు. రోడ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఆంజనేయ స్వామి కూడా 20 అడుగుల ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి దగ్గర నుంచుంటే మనకి టెంపుల్ వ్యూ అంతా చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. మీకు అర్థమై ఉంటుంది. మేము ఫాల్ కలర్స్ టైంలో వెళ్ళడం వల్ల ఫాల్ కలర్స్‌తో పాటు దేవుడి దర్శనం కూడా చేసుకోగలిగాము. అట్లాంటా నుంచి 3 అవర్స్ పట్టిద్ది టెంపుల్‌కి వెళ్ళడానికి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వింటర్‌లో గనుక వెళ్తున్నారంటే త్వరగా చీకటి పడిపోతది కాబట్టి ఒక్క పాయింట్‌ని కన్సిడర్ చేసుకోవాలి. ఇంతవరకు వీడియో చూసారంటే ఒక్కసారి మీ మనసులో ఓం నమః శివాయ అనుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.